వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. కడప జిల్లా కాజీపేట మండలంలోని బక్కాయపల్లిలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు రైతు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి పరామర్శించారు. పిల్లల చదువుకు తాను బాధ్యత వహిస్తానని, కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవాలి కానీ కూడా మీ కథే మనకి కదా వాళ్ళు సభ్యత్వం తీసుకుంటే అనుకునే నాకు వద్దని 10 రోజులు ముందు ఏ పంట ఎక్కువ ఎక్కువ అయితే ఊరే సార్ కొంచెం ఎక్కువ 2.5 ఎకరాల పట్ట ఉంది. భూమి ఉండేది అతనికి 5 ఎకరాలు చేసుకుంటాం 5 ఎకరాలు చేస్తా అంటాడు. కడప జిల్లా బద్వేల్ బైరపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఇంటి కూల్చివేతను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ తీవ్రంగా ఖండించారు. 8 ఏళ్లుగా నివసిస్తున్న ఇంటి చెరువు భూమి పేరుతో కూల్చడం కక్ష సాధింపేనన్నారు. టీడీపీ హయాంలో ఇంటి పక్కన సీసీ రోడ్ వేయగా అప్పట్లో చెరువు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని, ప్రజలే భవిష్యత్తులో బుద్ధి చెప్తారని మీడియాతో పేర్కొన్నారు. డెమాలిష్ చేసినారు. ఎటువంటి నోటీస్ లేదు, ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు. ఏటిపురంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసినారు. వాస్తవానికి ఇది గ్రామదత్తమా, ఏటిపురం ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు, ఈ ఆర్డీఓకి, రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు. ఉంటే డిమార్కేషను, ఉంటే మ్యాప్ ఇమ్మని అడుగుతున్నాం, ఎవరు చూపించడంలా. అది పక్కన పెడితే 2017లో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టినారు. అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2017లో నిర్మాణం చేపడితే అప్పుడే కరెంటు బిల్లు కానీ, అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ నిధులతో అప్పులమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మీ దగ్గర అధికారం ఉంది, ఇంకా మంచి పనులు చేయండి. ఈ ఊరికి, ఈ మండలానికి, ఈ నియోజకవర్గానికి మంచి చేయండి. చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి. అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్లు డెమాలిష్ చేయడము. కారణం ఏంది? ఈ పిల్లడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ఎవరొచ్చినా పలుకుతున్నాడు, సాయం చేస్తూ ఉన్నాడు. మన యువత పోరుకి ఇక్కడ నుంచి దాదాపు కొన్ని 100 మంది ఇదే బిల్డింగు, ఇదే ఆఫీస్ నుంచి కొన్ని 100 మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకు పోయినారు. సో ఈ బిల్డింగ్ నేలమట్టం చేస్తే ఈ పిల్లోడికి చోటు లేకుండా పోతుంది కదా అని చెప్పి వాళ్ళ లెక్క, కూటమి ప్రభుత్వ లెక్క వాళ్ళది. కేవలం ఆ లెక్కతోనే, ఆ క్యాల్కులేషన్తోనే ఈ మాదిరి డిస్ట్రాయ్ చేసినారు, విధ్వంసం చేసినారు. కానీ ఈ మాదిరి విధ్వంసం చేస్తే, ఈ మాదిరి బిల్డింగ్లు నేలమట్టం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నోరు మూపియచ్చనో లేకుంటే సైలెంట్ చేయొచ్చనో అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. మీరు ఈ మాదిరి మమ్మల్ని బాధ పెడితే, ఈ మాదిరి విధ్వంసం సృష్టిస్తే ఇంకా రెట్టింపు, ఇంకా 10 మాలో శక్తిని కూడగట్టుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు మీకు ప్రజల చేతనే మీకు తిరుగులేని సమాధానం ఇప్పిస్తామని చెప్పి గట్టిగా ఈ కూటమి నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపైనైనా ఇటువంటి దిక్కుమాలిన పనులు, ఇటువంటి తప్పుడు పనులు, ఇటువంటి విధ్వంసపు పనులు చేయొద్దని చెప్పి గట్టిగా మనవి చేసుకుంటా ఉన్నాం ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు. విశాఖపట్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలు ఎగురవేయడం ప్రారంభించారు. అసాంఘిక శక్తులపై కఠిన నియంత్రణ కోసం డ్రోన్లు నిరంతరం పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా జీడిబాబు నేతృత్వంలో సిబ్బంది సజాగ్రత్తగా పర్యవేక్షణ చేపడుతున్నారు. డ్రోన్ల ద్వారా పల్లెటూర్లు, నగర ప్రాంతాల్లో ప్రజాభద్రత మరింతగా పెరుగుతుందని తెలిపారు. వీటిని రన్ చేయడం జరుగుతుంది. వీటిని ఎన్ని రన్ చేసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకి పోలీస్ సిబ్బంది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని గమనించినటువంటి కమిషనర్ గారు ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డ్రోన్ నిఘా నేత్రాన్ని, డ్రోన్ బీట్ని ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈ డ్రోన్ కెమెరాలు పంపించడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళని ప్రదేశానికి వెళ్ళి అసాంఘిక కార్యక్రమం పాల్పడే వారి యొక్క సమాచారాన్ని సేకరించి వీడియో రికార్డింగు, ఆడియో రికార్డింగు, అలాగే ఫోటోలు కూడా తీసి మాకు అందిస్తుంది. తద్వారా నేరస్తుల యొక్క భర్తం పడడానికి ఈ డ్రోన్ నిఘా నేత్రం ఉపయోగపడుతుంది, ఈ డ్రోన్ బీట్ ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా ఈ డ్రోన్ బీట్ని 1 టౌన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఏరియాకి పంపించి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అసాంఘిక కార్యక్రమాలు చేసే వారి యొక్క భర్తం పడడానికి ఈ డ్రోన్ నిఘా నేత్రం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరు కూడా మద్యం తాగవద్దు, గంజాయి తాగవద్దు, అల్లరి పాల్పడవద్దు. ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే ఈ డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు, మీరు చట్ట ప్రకారంగా శిక్షించబడతారు.
జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఓ అసాంఘిక శక్తులారా, ఓ మత్తు పదార్థాలకు బానిస యువకులారా జాగ్రత్తగా ఉండండి. డ్రోన్ బీట్లో మీరు డ్రోన్ నిఘా నేత్రంలో మీరు బంధించబడతారు, తద్వారా జైలు పాలవుతారు. కాబట్టి ఎలర్ట్గా ఉండి పోలీసు వారికి నేర నివారణలో సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలం అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి, డీసీఓ ఉదయశ్రీ, రాష్ట్ర మంత్రి బాల వీర ఆంజనేయులు పరిశీలించారు. మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేయడం కోసం మంత్రులకు నివేదిక ఇవ్వనున్నారు. గత ప్రభుత్వాల ప్రమాణాలతో ఈ పాఠశాలకు అవసరమైన అభివృద్ధి లేకపోవడాన్ని విమర్శిస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని రితీష్ రెడ్డి తెలిపారు. ఇవి స్టేయింగ్ కోసమా? అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారి ఆదేశాల మేరకు ఈ సగిలేరు స్కూల్ 1989లో మొదలుపెట్టిన స్కూల్. మా ప్రాంతం ఇక్కడ వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక గురుకులం లేడీస్కు ఉంటే ఒక గురుకులం బాయ్స్ స్కూల్గా ఉంది. ఇది ఎట్టి పరిస్థితిలో మా తాలూకాలో ఉండాలనే వివరణ క్లుప్తంగా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని, మమ్మల్ని, ఇక్కడ ప్రజాప్రతినిధులని, స్టాఫు మరియు ఇక్కడున్న స్కూల్ పేరెంట్స్ వాళ్ళతో చర్చ జరిపి బిల్డింగ్స్ కానీ వీటికి కానీ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ పిల్లలు అనేది ముఖ్యం, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు. ఏ ఇబ్బంది జరిగినా మీ అందరు కాదు, మనందరం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే వర్షాకాలం వచ్చినా ఎటువంటి సమస్యలు రాకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ నిలబడేది ఒక ఆలోచన అయితే పిల్లలు కూడా ఇబ్బంది జరగకూడదు. కాబట్టి దాని మీద అందరం సుదీర్ఘ చర్చ చేసి వీటి మీద మేడం కానీ మేమందరం ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళందరిది రిపోర్టు పూర్తి చేసుకొని ఈరోజు మేము ఆ రిపోర్టు మంత్రివర్యులకి మరియు ఇక్కడ జిల్లా యంత్రాంగానికి అందరికీ. కడప బద్వేల్ వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఇంటి కూల్చివేతపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 8 సంవత్సరాలుగా ఉన్న ఇంటిని చెరువు భూమి పేరుతో కక్ష సాధింపుగా, క్షేత్ర సాధింపుగా కూల్చడం అన్యాయమంటూ తీవ్రంగా తప్పుబట్టారు. మద్యం షాపులు పక్కనే ఉన్నా చర్యలు తీసుకోకపోవడం దృష్టికి తెచ్చారు. ఇది కూటమి నేతల రాజకీయ సఫాయిలేనని, ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరికిచ్చారు. పక్కన స్వామి చెప్పు కేవలం ఆ లెక్కతోనే, ఆ క్యాల్కులేషన్తోనే ఈ మాదిరి డిస్ట్రాయ్ చేశారు, విధ్వంసం చేశారు. కానీ ఈ మాదిరి విధ్వంసం చేస్తే, ఈ మాదిరి బిల్డింగ్లు నేలమట్టం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నోరు మూపియచ్చనో లేకుంటే సైలెంట్ చేయొచ్చనో అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. మీకు ఈ మాదిరి మమ్మల్ని బాధ పెడితే, ఈ మాదిరి విధ్వంసం సృష్టిస్తే ఇంకా రెట్టింపు, ఇంకా 10 మాలో శక్తిని కూడగట్టుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు మీకు ప్రజల చేతనే మీకు తిరుగులేని సమాధానం ఇప్పిస్తామని చెప్పి గట్టిగా ఈ కూటమి నాయకులు తెలియజేస్తా ఉన్నాం. ఇకపైనైనా ఇటువంటి వాళ్ళ పనులు, ఇటువంటి తప్పుడు పనులు, ఇటువంటి విధ్వంసపు పనులు చేయొద్దని చెప్పి గట్టిగా మనవి చేసుకుంటా ఉన్నాం ఈ కూటమి నాయకులు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి నెల 1వ తేదీన వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం జీలుగుమల్లి మండలంలోని
బరింకలపాడు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఆయన చెప్పారు, పేదల ముఖంలో చిరునవ్వు రావాలని, వారి ఆర్థిక ఇబ్బందులు తగ్గించాలని సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నెరవేరిందన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పట్ల నిబద్ధతగా అన్ని విధాలా అండగా ఉందని చెప్పారు. ఓకే సార్. ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ కూటమి గెలిచిన దగ్గర నుంచి ఈరోజు వృద్ధులకి పెన్షన్ పెంచేస్తా ఉన్నటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ 4,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్కి 15,000 రూపాయలు, ఇలాగా అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 6,000 రూపాయలు ఇలాగ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్డీఏ కూటమి అని చెప్పుకోవచ్చు. రోజు ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని ఎలక్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. పూర్తిగా ఒక్క రోజులోనే అర్హులైనటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకునేటువంటి వారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఇంకా మరింత చేయూతనిచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని, ఈరోజు 1వ తారీఖు కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందించే విధంగా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ముందుకు వెళ్తుంది. దీనికి అధికారులు కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. కేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులు సాధించిన 44 లేబర్ చట్టాలు రద్దు చేసి 4 కొత్త దుర్మార్గ లేబర్ కోడ్ను ఆమోదించింది. కార్మికుల కట్టు బానిసలుగా మార్చే ఈ కోడ్స్ రద్దు చేయాలని బొబ్బిలి వేదిక నుండి కార్మిక ఉద్యోగ వర్గాలు జూలై 9న సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పి శంకర్రావు, ఎం శ్రీనివాసులరావు, ఎం గోపాలం, టి అప్పలనాయుడు, ఎస్ గోపాలు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్, చంద్రబాబు ప్రభుత్వం కలిసి కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచిపెడుతోందని అన్నారు. దేశభక్తితో సమ్మె విజయవంతం కావాలని తెలిపారు. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పాత లేబర్ చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి యావత్ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు అవి. ఈ చట్టంలో 8 గంటల పందెలో ప్రాణాలు తెగించి పోరాడినటువంటి బొబ్బుల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బొబ్బుల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సమ్మెలో పాల్గొవాలని మొట్టమొదటిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పాత లేబర్ చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి యావత్ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు అవి. ఈ చట్టంలో 8 గంటల పందెలో ప్రాణాలు తెగించి పోరాడినటువంటి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గుడిసె ఆదికృష్ణమ్మ నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం, అలాగే అన్నా క్యాంటీన్ నందు భోజనం ఫ్రీగా పెట్టడం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆశీర్వాదం అనేది ఇప్పుడు ఎవరితోనా కలిస్తే ఒక గిఫ్ట్ ఇస్తే అది ఖర్చు అయిపోతుంది, కానీ ఆశీర్వాదం అనేది సమాధి వరకు ఉంటుంది. సో గుడిసె కృష్ణమ్మ సేవా సైన్యం ఆధ్వర్యంలోన చాలా మంది కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకెవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి బ్లడ్ ఇది యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిదని చెప్పి సేవా సైన్యం, గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం ఆధ్వర్యంలోన మా యూత్ అంతా కలిసి ఈ రోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలోన ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఎవరికైనా ఆదోని పట్టణ ప్రజలకు బ్లడ్ అవసరమైతే అక్కడ మేము రిజిస్టర్ కూడా చేస్తున్నాం. గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ అక్కడ చేసి అక్కడ మా ఒక 10 మంది యూత్ నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి మించిన దానం నాకు తెలిసి వేరే ఒకటి ఏది లేదు. వాళ్ళందరూ కడుపు నిండుగా తృప్తిగా భోజనం చేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అదే నాకు జీవితాంతం నేను వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి
నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 204 అన్నా క్యాంటీన్లను తిరిగి మరీ పునః ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలు ఎవరైనా అత్యవసరంగా ఉండే వాళ్ళకందరికీ కూడా పొద్దున్న మధ్యాహ్నం నైటు 5 రూపాయలకే భోజనం అనేది ఎక్కడ కానీ దొరకదు. ఈరోజు చాలామంది వేరే ఊర్ల నుంచి వచ్చి ఇంకేదైనా పనుల నుంచి వచ్చి ఇదే టౌన్లో ఉండేవాళ్ళు ఏదైనా అర్జెంట్ పని మీద ఇంటికి వెళ్లకుండా కూడా ఒక 5 రూపాయలకే భోజనం అనేది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెలా పెన్షన్ పంపిణీ పండుగలా జరుగుతుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు 42వ డివిజన్ మన్సూర్ల నగర్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందజేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రాష్ట్ర 67 లక్షల మందికి నెలవారీ పెన్షన్లు చెల్లామణి అవుతున్నాయి. సంవత్సరానికి 34,000 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం పరిపాలన హామీలు సాకారం చేస్తున్నారని, మేనిఫెస్టో పూర్తి అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ వ్యతిరేక ప్రచారాలను ఖండించారు. విఆర్ హై స్కూలు, నేను రిషి వ్యాలీ స్టూడెంట్, రిషి వ్యాలీలో చదివాను. రిషి వ్యాలీ స్టూడెంట్ ఆ స్కూల్ స్టాండర్డ్స్లో ఇక్కడ ఈ విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చారు. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడే స్కూల్ విజిట్ చేస్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ ఆ డిజిటల్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సిటీల్లో పెద్ద పెద్ద స్కూల్స్ 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా చదువు అంటే నాకు ఆశ్చర్యం. అది కూడా పేద పిల్లల్ని చదివిస్తున్నారు. నారాయణ గారు ఈరోజు మన జిల్లాలో మంత్రిగా ఉండడం, ఇటువంటి స్కూల్ని టేకప్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే ఇది అద్భుతమే. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలామంది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి నేను సార్ని కోరుకునేది, మన జిల్లా నుంచి బయటపోయిన వ్యక్తుల్ని బాగా పైకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్ చూపించి జిల్లాలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముదివర్తిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల వద్దే పెన్షన్ అందజేశారు. ఆమె దశాబ్దాల కాజ్వే నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను ప్రశంసించి గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక దృష్టిలో పనిచేస్తున్నామని చెప్పారు. ముదివర్తిపాలెం కాజ్వే పూర్తయిన తర్వాత వరదలు, ఉప్పునీటి సమస్యలు తగ్గుతాయని, మైపాడు రోడ్డు పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు. రాముడు కాలువ దానికి ఒక వాల్ కట్టాలి, అది గన కడితే మా ఇల్లులు, మా ఊరు మునిగిపోకుండా ఉంటుందమ్మా అని చెప్పారు. దాన్ని ఈ రోజే అధికారులతో మాట్లాడి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ గోడ కట్టడానికి మనం మొదలు పెడతాం. ఆల్రెడీ ముదివర్తిపాలెంలో 8.5 లక్షలతో ఇక్కడే ఈ కాలనీలోనే, ఇప్పుడు నేను పెంచిన ఈ కాలనీలోనే రోడ్డు వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని, ఇళ్ళైతేనేమి, రోడ్లైతేనేమి, డ్రైన్లైతేనేమి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు, మండలాధ్యక్షులైతేనేమి, గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి, ఏ నాయకులు ఉన్నారో కార్యకర్తల్ని వెంట పెట్టుకొని, ముఖ్యంగా ఎవరినైతే ఇప్పుడే మనం పార్టీ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే, ఎవరినైతే నాయకులుగా మేము నియమించామో ప్రతి గ్రామంలో ఎవ్వరు కూడా కార్యకర్తల్ని మర్చిపోవద్దు, కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేటట్టు పనిచేయొద్దు అని చెప్పి నాయకులకి నేను తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకొని పోయి ప్రజలకి ఏం సేవ కావాలో అది చేసిన రోజే మీరు నాయకులు అని చెప్పి మిమ్మల్ని. కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆధోని డీఎస్పీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి, ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు కలిసి భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బస్సులను తనిఖీ చేశారు. స్కూల్ బస్సుల రికార్డులు అప్డేట్ ఉండాలని, డ్రైవర్లు యూనిఫామ్లో ఉండి పిల్లల పట్ల మర్యాదగా ఉండాలని, డోర్ స్టెప్స్ వద్ద పిల్లలు నిలబడకుండా కిటికీల్లో తల బయట పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. పికప్ డ్రాప్ సమయంలో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తర్వాత
పర్మిట్ ఇవన్నీ ఒక 5 డాక్యుమెంట్స్ ఉండాలి. ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్లో ట్రాన్స్పోర్ట్ అని ఒక కాలం మెన్షన్ చేసి ఉంటుంది, ఆ వెహికల్ లైసెన్స్ ఉండాలి. వీటన్నిటిని చెక్ చేసినప్పుడు ఆదోనిలో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యాయి. ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లోనూ ఈ 5 సర్టిఫికెట్స్ అప్ టు డేట్ మెయింటైన్ చేస్తున్నారు యాజ్ పర్ ఎంఈఐ గారి ఇన్స్పెక్షన్ ప్రకారం. అండ్ మీ మీడియా తరపు నుండి మా పోలీస్ వారు కానివ్వండి, ఆర్టీఏ వాళ్ళు కానివ్వండి ఇచ్చే సూచనలు ఏంటంటే ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్ వాళ్ళు పక్కాగా సర్టిఫికెట్స్ మెయింటైన్ చేస్తూ అండ్ డ్రైవర్స్ ప్రాపర్ యూనిఫామ్లో వాళ్ళు డ్రైవ్ చేయాలని, ఎవరైనా ఇది ఆటో వాళ్ళు కావచ్చు, బస్ డ్రైవర్స్ కావచ్చు, ఇంకా స్కూల్ వ్యాన్స్ అండ్ కాలేజ్ వ్యాన్స్ కావచ్చు, ప్రాపర్ రూల్స్ పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్ ది సేమ్ టైం మనకి రోడ్ యాక్సిడెంట్స్ అది ఫ్యాటల్ కావచ్చు, నాన్ ఫ్యాటల్ కావచ్చు, వీటన్నిటినీ తగ్గించిన వాళ్ళు అవుతాము. అండ్ స్పీడ్ లిమిట్ కూడా మనకి ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్ళాలో అంత స్పీడ్ లిమిట్లోనే వెళ్తే ఇలాంటి స్కూల్ వ్యాన్స్ కానివ్వండి, కాలేజ్ వ్యాన్స్ కానివ్వండి, ఏవి కానీ యాక్సిడెంట్స్కి గురవ్వకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తే మాత్రం చాలా వరకు యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.